ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తున్నాను. ఆర్య వైశ్యులు కసితీరా మొన్న పగ తీర్చుకున్నారయ్యా. బలవంతులే టీడీపీలో ఉన్నారు, బలహీనులు వెళ్ళిపోయారు. అగ్ని ప్రవేశం చేసి అగ్ని పునీతమైనటువంటి మేము మధ్యతరగతి వాళ్ళకి కమిట్మెంట్ తెగింపు చేసి టీడీపీ కోట్లేసాం. దయచేసి నేను బాబు గారిని ఏం కోరుకుంటున్నానంటే 175 కాన్స్టిట్యున్సీలో ఆనాడు రైతుకి చైర్మన్ ఇస్తే యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ వ్యాపారస్తులకు ఇచ్చేవాళ్ళు. ఆ యొక్క ప్రపోజల్ అనేది సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచే మొదలుపెట్టి బొండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యార్డ్ వైస్ చైర్మన్ కూడా వ్యాపారస్తులకు ఇచ్చినటువంటి మాట వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరు కానీ అటు బాపట్ల కానీ అనేక కోస్తా జిల్లాలో యార్డ్ వైస్ చైర్మన్ వ్యాపారస్తులకు ఇచ్చినటువంటి మాట వాస్తవం. కొన్ని చట్టసభలోకి వెళ్తానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో 175 కాన్స్టిట్యున్సీలో 10 దేవాలయంలో కానీ, ప్రతి గ్రంథాలయంలో కానీ, విద్యా కమిటీలో కానీ, ధర్మసత్రాల్లో కానీ తప్పకుండా ఆర్య వయసులకి ఇవ్వాలి. ఆర్య వయసులో కూడా పేదవాళ్ళకు కొన్ని ఛాన్స్ ఇవ్వాలని చెప్పి నేను బాబు గారిని కోరుకున్నా. మరి ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో మరి ఈ ట్రిప్పులు ఆర్య వయసులకు ఇవ్వలేదు కాబట్టి గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందారం సూర్యనారాయణ గారికి తిరుపతి దేవస్థానం ఇచ్చారు, సిద్ధా రాఘవరావు గారికి శ్రీశైలం దేవస్థానం ఇచ్చారు, అనేకమైన ఏ గ్రేడ్ దేవస్థానంలో ఇచ్చారు. కాబట్టి నెగిటివ్ రూమర్స్ రాకుండా ఉండాలంటే ఒక ఆర్య వయసులకు దాంట్లో స్థానం కల్పించాలని కోరుకుంటున్నా. స్థానంతో పాటు కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రేడు, A1, ఏ గ్రేడ్ దేవాలయాలు మొత్తం కూడా ఆర్య వయసులో పేదవాళ్ళు కూడా అవకాశం ఇచ్చి మేము చంద్రబాబు నాయుడు గారిని నమ్మినందుకు మాకు ఈ ఛాన్స్ దొరికింది. గౌరవప్రదమైన దేవస్థాన పరిరక్షణ కోసం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి దేవస్థానాల్లో కూడా మేము అదృష్టం చేశాం. ఆ గుడి డెవలప్మెంట్ పాటుపడతామే కానీ గుడిని ఇన్లీగల్గా చేయాలనే ఉద్దేశం మా వ్యాపారస్తులకు ఉండదు. ఇది వాస్తవం.